అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. నిన్న నేను ఒక పోస్ట్ ఒకటి పెట్టానండి అండ్ రిలేటెడ్గా వీడియో కూడా ఒకటి చేశాను. పవన్ కళ్యాణ్ గారు కేవలం సెక్స్ కోసం మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా అంటే జగన్ రెడ్డి గారు ఇలా చెప్పారు కదా. అంటే జగన్ రెడ్డి గారు అన్నది ఏంటి, ఆయనకున్న క్రేజ్తో అమ్మాయిల్ని లోపరుచుకుని వల వేసి లోపరిచేసుకుని వాళ్ళని పెళ్లి చేసుకుని ఆటబొమ్మల్లాగా వాడుకుంటున్నారు అన్నాడు. దాని మీనింగ్ ఏంటి అసలు? దాని గురించి నేను పోస్ట్ పెట్టి ఒక వీడియో చేస్తే వీళ్ళందరికీ చాలా మంది కామెంట్లు చేసేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసినాయి అంట. అలా పబ్లిక్గా అలా మాట్లాడతావా? అంటే క్రేజ్ ఉంటే అమ్మాయిల్ని వాడేసుకోవచ్చా, వచ్చేస్తారా? క్రేజ్ ఉంటే అమ్మాయిలు వచ్చేస్తారా అంటూ ఇష్టం వచ్చినట్టు పాపం చాలా మంది ఉత్తమ పురుషులు ఎంతమంది ఉత్తములు ఉన్నారని నాకైతే తెలియలేదు ఇంతవరకు. మన రాష్ట్రంలో నిజంగా చాలా మంది ఉత్తములు ఉన్నారని నాకు ఇప్పటివరకు తెలియలే. నేను కష్టమైనా సరే నిజం మాట్లాడటానికి ఇష్టపడతా. ఇప్పుడు నువ్వేదో అనేసావని, నన్ను ఇబ్బంది పెట్టేసావని, దాన్ని వాడుకుని నన్ను ఏదో చెడ్డగా చూపించడానికి ట్రై చేస్తున్నావని చెప్పేసి నేను భయపడి అబద్ధాలు లేకపోతే లేని దాన్ని ప్రచారం చేయడానికి నేనైతే ఇష్టపడను. ఉన్నది కష్టమైనా సరే, నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా సరే, కాస్త మంచి జరగాలి సమాజానికి అనుకున్నప్పుడు మంచిగానే మాట్లాడతా. మంచిగా అంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా. ఈ వీడియోలో కూడా అదే మాట్లాడతా. నచ్చని వాళ్ళు చూడకండి. నేను క్లియర్గా డీటెయిల్గా మాట్లాడతాను సెక్స్ దీని గురించి. అందుకని ఇష్టం లేని వాళ్ళు చూడటం మానేసేయండి, వాళ్ళు ఎవరైనా కానీ మీకు నచ్చకపోదు. అయితే ఆయన క్లియర్గా ఏం చెప్పారు, ఈయనకున్న క్రేజ్ తోటి అమ్మాయిల్ని వాళ్ళ లోబర్చుకుని వాళ్ళని ఆట వస్తువులుగా వాడుకుని వదిలేస్తున్నాడు. 4 సంవత్సరాలకు ఒక పిల్లాన్ని మారుస్తూ ఉంటాడు, టైర్లు మార్చినట్టు మారుస్తూ ఉంటాడు. దాని మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పండి నాకు అంటున్నా. మరి దాని మీనింగ్ ఏంటి? సెక్షువల్గా అమ్మాయిలను వాడుకోవడానికి వాళ్ళని లోపరుచుకుని వాళ్ళతోటి వాడుకుని ఎంజాయ్ చేసి వదిలేస్తున్నాడన్న మీనింగ్, అంతే కదా. దాన్ని నేను క్లియర్గా చెప్పాను. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు నోటుకు మాట్లాడితే లేదు. నిజంగా అలాగే వాడుకోవాలంటే అతనికి ఉన్న క్రేజ్కి పెళ్ళే చేసుకోవాలా? నేను అడిగిన క్వశ్చన్ అది. పెళ్లి చేసుకోవాలా? ఆయనలాగా 40 గదులు 50 గదులు ఉన్న బిల్డింగ్లు కట్టుకుని చక్కగా బంగ్లాలు కట్టుకుని రాజభవనాలు కట్టుకుని ఎక్కడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. చేసుకోవచ్చు, ఏముంది? ఇప్పుడు సెక్షువల్ ఫీలింగ్స్ అని ప్రతి మనిషిలోనూ ఉంటుంది. నేనేదో ఉత్తముని, నేను శ్రీరామచంద్రుడు నేనైతే కాదు. అది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మన బ్రెయిన్లో ఉన్న ఒక ఫీలింగ్, అది ఒక ఎమోషన్, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక మనిషిగా మనం చెప్పాల్సింది అది. అంతేగాని నేను ఉత్తముని ఎలా మాట్లాడకూడదు, బయటకు మాట్లాడకూడదు అంటే ఇంకా సమాజం చండాలంగా తయారవుతుంది. మాట్లాడాలి కూడా. ఇలాంటివి మాట్లాడకపోతే ఇలాంటి వాళ్ళు తయారవుతారు. ఎలాంటి వాళ్ళు అంటే దాన్ని వాళ్ళు చేసేవంతా చెత్త చేసేస్తారు, బయటకు మాత్రం ఉత్తమ నీతి సూత్రాలు చెప్తూ ఉంటారు. బయట అమ్మాయిలు తిరుగుతున్నప్పుడు కామంతో చూసే కానీ పనికిమాలిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఉత్తమ కామెంట్లు చేస్తూ ఉంటారు. సెక్షువల్ ఫీలింగ్స్ లేని మనుషులు ఉండరు, ఇది కాదని లేని సత్యం. కొంతమంది ఉత్తమ పురుషులు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు ఉత్తమ పురుషులు కాబట్టి. ఆ టైప్ ఉత్తమ పురుషులలో చేసేవన్నీ చేసేస్తూ ఉంటారు, బయటకు మాత్రం చెప్పలేరు. కానీ నేను మాట్లాడిన టాపిక్ ఏంటి ఇక్కడ? దాని గురించి కాదు కదా మాట్లాడింది. ఏంటి, ఈయన ఇలా మాట్లాడాడు, నిజంగానే సెక్స్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్న క్రేజ్కి క్రేజ్ ఉందని అతనే చెప్పాడు. అతను చెప్పిందే నేను చెప్తున్నాను, నేను అతను చెప్పలేదు, నేను చెప్పలేదే. ఆ క్రేజ్ను ఉపయోగించుకుని, అతనికి ఉన్న క్రేజ్ను ఉపయోగించుకుని, సినిమా క్రేజ్ను ఉపయోగించుకుని అమ్మాయిలను లోపరుచుకుంటున్నారు అన్నారు. అదే నేను చెప్పింది. నిజంగా క్రేజ్ ఉన్న అతనికి, అమ్మాయిలను లోపరుచుకునే క్రేజ్ ఉన్న అతనికి పెళ్లి చేసుకోవాల్సిన పనే ఉందని. వాళ్ళకి ఏదో కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు, ఫస్ట్ మ్యారేజ్ జరిగింది 6 నెలలు 7 నెలలు కూడా నాకు తెలిసి కలిసి ఉండలేదు వాళ్ళు. అతను ఉండలేదు. సరే, తర్వాత అతను చాలా కాలం వరకు డైవర్స్ రాలేదు. అంతవరకు ఈయన మొత్తం మీద ఏదో నడిచినట్టుంది. ఈలోపు ఈ రేణు దేశాయ్ గారితో సహజీవనం చేశారు. వెళ్ళి కోర్టులు చెప్పండి అయ్యా బాబు, ఇదంతా కోర్టులో చట్టం తీసుకురండి. పెళ్ళి అయితే తప్ప ఎవరితోటి సంసారం చేయకూడదు, వాళ్ళు అలాగే ఉండాలి. భీష్ముడిలాగా కావాలంటే వేరే ఎక్కడైనా ఇల్లీగల్గా అఫైర్లు పెట్టేసుకోవచ్చు, కానీ పెళ్ళి కాకుండా వేరే వాళ్ళతో సహజీవనం చేసిన, పెళ్లి చేసుకున్న, తాళి కట్టకపోయినంత మాత్రాన్ని భారీ కాకుండా పోరు కదా. వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. దానికి విపరీతార్థాలు తీసుకుని ఎదవ తీసుకుంటాడు. వాడు ఎదవ కాబట్టి వాడు చేసే చట్టం అంతా చేసేస్తాడు. ఇక్కడికి వచ్చి నీతి సూత్రాలు చెప్తూ ఉంటాడు. డీటెయిల్గా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఖచ్చితంగా మాట్లాడతా కూడా. నేను భయపడే వ్యక్తిని కాదు. ఎవరో నన్ను దీన్ని తీసుకుని టార్గెట్ చేసేసి నన్ను అటాక్ చేసేసి నా పర్సనల్గా నా మీద అటాక్ చేస్తారు. నువ్వేమైనా చేసుకుని నేను అన్నిటికీ రెడీగా ఉంటా, కానీ డీటెయిల్గానే మాట్లాడతా. ఆయన మాట్లాడలేడనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. అతను మాట్లాడలేడు, ఎందుకంటే దాన్ని నెగిటివ్గా తీసుకుని ప్రచారం చేసేసి ఓట్లకి ఎలా కావాలో వాడేసుకునే టైప్ కదా మీరంతా.
మేము అలాంటి వాళ్ళు అయినా మాట్లాడాలి కదా కొంచెం డీటెయిల్గా. వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది ఎవరు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, నేను కాదు. ఇలాంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి, ఇలా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేకపోతే సహజీవనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళకి నచ్చారు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నారు. నువ్వెవడో చెప్పడానికి మధ్యలో? కోర్టే పర్మిషన్ ఇచ్చింది, కోర్టులోనే చెప్పారు ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి సహజీవనం చేస్తుంటే ఏ విధమైన నేరం లేదు. వాళ్ళిద్దరూ తర్వాత పెళ్లి చేసుకున్నారు కదా, పిల్లల్ని కన్నారు కదా, అందుకు తాళి కట్టేసి ఉత్తమంగా బతికేసి బయట ఏమైనా చేసేసి ఉత్తములేమో మీకు, మరి నాకు తెలియదు. అలాగే కాదు, పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తున్నా, వాళ్ళ సంసారం చేసుకుంటున్నా, అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం అంటున్నా నేను. అది ఇద్దరు వ్యక్తులకి మాత్రమే సంబంధించిన విషయం, నీకు నాకు సంబంధంలా. వాళ్ళకి గొడవలు ఏం జరిగినాయి ఏమీ తెలియకుండా నా నోటుకు వచ్చింది కాబట్టి పబ్లిక్కి ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్తో ఆడేసుకోవచ్చు కాబట్టి మన ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆ విధంగా మాట్లాడేస్తున్నాడంటే అతనికి విలువలు ఉన్నాయని నేను ఎలా అనుకోవాలి? ఎలా అనుకుంటారు? దానికి ఏదో కొంతమంది సపోర్ట్ చేసేస్తున్నారంటే వాళ్ళు చేసేస్తారు, వాళ్ళు సేమ్ మెంటాలిటీ ఉన్న మనుషులు అయి ఉంటారు. నాకు కామెంట్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ విచిత్రమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను యాక్చువల్గా అలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నాలెడ్జ్ లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ థింకింగ్ ఒకటే ఉంటుంది. నేను ఇష్టపడ్డాను కాబట్టి అలా ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా పర్లేదు మద్దతు ఇచ్చేస్తాను అంతే. అతను అవినీతి కనిపించదు, హత్య రాజకీయాలు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు చెప్తున్నా ఏమీ ఎక్కదు వాడికి. అలాంటి వాడికి జాలి పట్టని చెప్తే ఏం చేయగలుగుతావు? అందుకని హార్ట్ సింబల్ పంపుతూ ఉంటాను అలాంటి వాళ్ళందరికీ నేను. నిజంగా వాళ్ళ మీద జాలి పట్టడం తప్ప నేను నిజంగానే అలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. నేను ఎప్పుడు కోపంగా కూడా వాళ్ళకి రియాక్ట్ అవ్వాలి. అందుకే సో అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను. కాకపోతే ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, చెప్పాల్సిన టాపిక్ కాబట్టి చెప్తున్నా. ఇది మాట్లాడడానికి భయపడిపోయి ఎవరేం చేస్తారని భయపడిపోవాలి? సమాజంలో బతుకుతున్నాం మనం. నిజంలో మాట్లాడకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. నీకు అవసరం లేదేమో, మాకు కావాలి. ఇప్పుడు మనం చేసేదంతా చేసేసి పైకి మాత్రం నీతి సూత్రాలు చెప్తూ ఉంటే సమాజం బాగుపడుతుందా అని నేనైతే అనుకోను. ఓకే అండి.